నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. భారతీయుల బహిష్కరణ, ప్రధాని మోదీతో జైశంకర్ భేటీ. జీవితంలో తొలిసారి బీజేపీకి ఓటేసా, ముస్లిం మత పెద్ద సాజిద్ రషీద్ వివరణ. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ సిఎల్పి మీటింగ్, ఫిరాయింపుల ఎమ్మెల్యేల కీలక నిర్ణయం. బీసీలకు 34% రిజర్వేషన్లు, ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన 104 మంది భారతీయులను అమానవీయంగా బహిష్కరించడంపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ గురువారం ప్రధాని మోదీని కలిశారు. ఈ విషయంపై కేంద్ర మంత్రి పార్లమెంట్ లో కూడా ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో చర్చల కోసం మోదీ ఫిబ్రవరి 13న వాషింగ్టన్ పర్యటనకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ ఎన్నికల్లో తాను ఎవరికి ఓటేశానో చెప్తే ఆశ్చర్యపోతారని ఆల్ ఇండియా ఇమామ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సాజిద్ రషీద్ అన్నారు. జీవితంలో తొలిసారి బీజేపీకి ఓటేశానని చెప్పారు. అందుకు చాలా కారణాలు ఉన్నాయన్నారు. కాంగ్రెస్, ఎస్పీ సెక్యులర్ ముసుగులు ముస్లింలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నాయి. హిందూ ముస్లింలు ఏకమవ్వకుండా విడదీస్తున్నాయి. అందరినీ కలిపి అభివృద్ధి చేసే వాళ్లే సెక్యులర్స్ అవుతారు అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి మారిన ఎమ్మెల్యేలు కీలక నిర్ణయం తీసుకున్నారు. రేవంత్ అధ్యక్షతన జరిగే సిఎల్పి సమావేశానికి హాజరు కావద్దని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 2 రోజుల క్రితం ఇదే విషయమై అసెంబ్లీ సెక్రటరీ ఈ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు వర్తింపజేయాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న కేబినెట్ భేటీలో దీనికి ఆమోదం లభించింది. అటు ఎంఎస్ఎంఈ పాలసీలో మార్పులు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా పారిశ్రామికవేత్తలకు అదనపు ప్రోత్సాహకాలు ఇచ్చి ఆదుకోనుంది. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.